రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేయూ పోతన బాలికల హాస్టల్లో అర్ధరాత్రి స్లాబ్ కుప్పకూలిన ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కేయూలోని రాణి రుద్రమదేవి హాస్టల్ను రిజిస్ట్రార్ మల్లారెడ్డి పరిశీలించారు. అయితే హాస్టల్కు వచ్చిన కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని విద్యార్థులు అడ్డుకున్నారు. హాస్టళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు తీవ్ర ఆందోళన చేపట్టారు. రిజిస్ట్రార్ గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాలు నినాదాలు చేశాయి. కేయూ రిజిస్ట్రార్తో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. కాగా రిజిస్ట్రార్ రాకతో కాసేపు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేయూ పోతన బాలికల హాస్టల్లో అర్ధరాత్రి స్లాబ్ కూలిన ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కేయూలోని రాణి రుద్రమదేవి హాస్టల్ను రిజిస్ట్రార్ మల్లారెడ్డి పరిశీలించారు. అయితే హాస్టల్కు వచ్చిన కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని విద్యార్థులు అడ్డుకున్నారు. హాస్టళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రిజిస్ట్రార్ గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాలు నినాదాలు చేశాయి. కేయూ రిజిస్ట్రార్తో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి మరింత సమాచారం అందిస్తారు. స్వామి చెప్పండి, ముఖ్యంగా స్లాబ్ ఊడింది అంటున్నారు. ఈ పెచ్చులు ఏమన్నా ఎవరికైనా దెబ్బలు తగిలాయా? రైట్ లక్ష్మీనాథ్, ఒక ఘోర ప్రమాదం అయితే కాకతీయ యూనివర్సిటీ పోతన హాస్టల్ లో తప్పిన విద్యార్థులకు ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పొందుతున్న విద్యార్థులు పీజీ స్టూడెంట్స్ పోతన హాస్టల్లో మహిళా హాస్టల్ కావడంతో కూడా అక్కడ పైన బిచ్చలు ఊడి పడటంతో కూడా ఒక్కసారిగా విద్యార్థులు అయితే ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి కూడా అక్కడ కొన్ని దెబ్బలు అంటే ప్రమాదం జరగలేదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఆ బిల్డింగ్ బిచ్చలు ఒక్కసారిగా ఊడిపడటంతో కూడా హాస్టల్ విద్యార్థులు ఆ స్టడీ అవర్స్ నుంచి కొంచెం బయట అవర్స్ అలా బయట ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. పక్కన ఉన్న బెడ్లలో కూడా మొత్తం అన్ని మనం విజువల్స్ లో చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఆ బెడ్లన్నీ కూడా బిచ్చలమయమైనని చెప్పుకోవచ్చు. స్లాబ్ పై నుంచి ఊడిపడ్డ బిచ్చలతో కూడా ఆ పోతన హాస్టల్ నిండిందని చెప్పుకోవచ్చు. అదే సమయానికి ఆ హాస్టల్ రూమ్ లో కూడా ఎవరు లేకపోవడము కూడా ఇది పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. ఇది ఇప్పటికే అంటే ఉత్తర తెలంగాణలోని కూడా ఫిఫ్త్ జోన్ లో ఉన్న అటువంటి ఒక పోతన యూనివర్సిటీ ఉన్నత విద్యను అందించడానికి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అక్కడ విద్యార్థులకు నిలయంగా ఈ కాకతీయ యూనివర్సిటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా కొన్ని సంవత్సరాల కొద్ది కూడా ఇక్కడ పురుడు పోసుకున్న కాకతీయ యూనివర్సిటీలో కూడా ఓల్డ్ బిల్డింగ్ లో కూడా పోతన హాస్టల్ తో పాటు కూడా మరికొన్ని హాస్టల్ గదులు అయితే చాలా బిచ్చలతో అంటే చీరికలు అంటే పగుళ్ళు రావడం బిచ్చలు ఊడిపడడం కూడా జరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన పోతన హాస్టల్ నుంచి సమ్మక్క సరళమ్మ న్యూ హాస్టల్ కూడా మార్చాలని చెప్పి కూడా కేయూ విద్యార్థి సంఘాలు అయితే మండిపడుతున్న నేపథ్యం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ హాస్టల్ ముంగట కూడా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థి నాయకులు అయితే ఆ ధర్నా చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. న్యాయం చేసే అంతవరకు కూడా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డిని కూడా హాస్టల్ నుంచి మొత్తానికైతే వెళ్ళనీయకుండా సమాధానం చెప్పేంత వరకు కూడా విద్యార్థులైతే బంధించి కూడా అంటే చుట్టుముట్టు కూడా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా అక్కడి నుంచి బెటాయించి అక్కడికి పోయలేదని చెప్పి కూడా విద్యార్థులు అయితే ఒక ముక్త కంఠంతో ఖండించిన పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా పోతన హాస్టల్లో కూడా అంటే అక్కడ విద్యార్థులు 200 పైచిలకు మాత్రము విద్యార్థులు ఉన్న నేపథ్యం అయితే ఉంది. వాళ్ళ అందరికీ పెను ప్రమాదం చాలా తప్పిందని చెప్పుకోవచ్చు. ఆ పోతన హాస్టల్ నుంచి వేరే హాస్టల్ కు షిఫ్ట్ చేయాలని చెప్పి కూడా హాస్టల్ ముందు మాత్రము విద్యార్థి సంఘాలు అయితే ధర్నా చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే స్వామి, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బాలికలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పునరావాసంగా ఇంకో హాస్టల్కి షిఫ్ట్ చేశారా? అసలు అధికారులు ఏమంటున్నారు? ఎందుకంటే కరెక్ట్గా జూన్ జూలై నెలలు వచ్చినాయి అంటే కాన్సన్ట్రేషన్ అంతా చదువుల మీద ఉండే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు జరిగితే అందరూ కూడా భయభ్రాంతాలకు గురయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులందరూ కూడా మరి ఏమంటున్నారు ఈ విషయాన్ని గురించి?
లక్ష్మీనాథ్ ఇప్పటికే హాస్టల్ అంటే పోతన హాస్టల్ సంబంధించిన విద్యార్థులను అక్కడి నుంచి వేరే హాస్టల్ పెద్ద సృష్టి చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్రొఫెసర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి అయితే కొంచెం చొరవ తీసుకొని కూడా విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అక్కడి నుంచి ఆ విద్యార్థులకు ఎలాంటి ప్రమాదకరమైన జరగకుండా కూడా అక్కడి నుంచి విద్యార్థులకు ఎలాంటి ఏమి అంటే లోటుపాట్లు లేకుండా కూడా చక్కగా వేరే హాస్టల్ పెద్ద సృష్టి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఎంతో మంది కూడా రిజిస్టర్స్ వచ్చి కూడా విద్యార్థులకు మేలు చేయలేకపోతున్నారు. గత కొద్ది సంవత్సరాల కొద్ది కూడా యూనివర్సిటీలో పేరుకపోయిన సమస్యలు కూడా ఉన్నాయని చెప్తూ కూడా విద్యార్థి సంఘాలు మండిపడుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే పోతన హాస్టల్లోని 200 మంది విద్యార్థులను అయితే వేరే హాస్టల్కి అయితే తరలించే నేపథ్యం అయితే కనపడుతుంది చెప్పుకోవచ్చు. లక్ష్మణ్ స్వామి సమస్యలపై సమస్యకు కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తాం.